హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము జూలై నెలలోకి అయితే వచ్చేసామండి. కాకపోతే మనలో చాలామందికి ఎక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకోవచ్చా చేయకూడదా, అసలు విడుదలవుతున్నాయా లేదా కూడా చాలామందికి తెలియదన్నమాట. ఈ వీడియో మీకు అందుకోసమే చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియోని మాత్రం ఒక్క 10 నిమిషాలు మాది కాదనుకుని చూడండి. మొత్తం 19,859 ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో వీటికి 10th వాళ్ళు అప్లై చేయొచ్చు, ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ 19,859 ఉద్యోగాల్లో సో ఒక్క ఉద్యోగం నాదే అన్నట్టు మీరు కసిగా మీరు అప్లై చేసుకుని చదవండి. ఎందుకు రాదో చూద్దాం. సో మనకు ఈ జూలై 2025లో మనము 19,859 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో అంటే ఎంతమంది ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో కొంతమంది వదిలేసి ఉంటారు, కొంతమంది తెలియక పాపము. సో అలా ఏం ఉండకూడదు అని చెప్పి ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 18 నుంచి 40 ఏళ్ళ వరకు వివిధ వయసు అర్హతలు, అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 18 ఏళ్ళు ఉన్నవాళ్ళు, అంటే మినిమం ఉన్నవాళ్ళు, 40 ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క 10 నిమిషాలు మీది కాదని ఈ యొక్క వీడియో చూసి మీకు అర్హత ఉన్న ఉద్యోగానికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, మేము అన్ని నోటిఫికేషన్స్ అన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. ఒక్క వీడియో ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దీనివల్ల ఇంకా ఎవరైతే జాబ్ నీడ్ పీపుల్ ఉన్నారో అందరికీ కూడా యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 19,859 పోస్టులు ఉన్నాయి కదా. సో వివిధ అర్హతలతో సో మనకు వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే జాబ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి చూస్తే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ అండి, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో మనకు ఏం పోస్టులు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియను, సోషల్ సర్వీస్ సూపరింటెండెంట్, డ్రగ్గిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, డ్రైవర్, ఇంకా వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జాబ్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మన వెబ్సైట్లో madhujobs.comలో అక్కడికి వెళ్ళి మీరు ఏ డిపార్ట్మెంట్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లై లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్న. మీరు చెప్పారు బాగానే ఉంది, మేము ఎలా అప్లై చేయాలని చెప్పి. సో మీకు క్లియర్గా నోటిఫికేషన్ PDF, అప్లై లింక్ అన్నీ కూడా మనం ఇస్తామన్నమాట. సో మన వెబ్సైట్ని విజిట్ చేయండి ఒకసారి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్గా 1107 పోస్టులు ఉన్నాయండి. దీనికి వివిధ అర్హతలు అయితే ఉన్నాయి, ఎందుకంటే మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కదా. సో BSc వాళ్ళు అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి, డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు, 12th అంటే ఇంటర్, 10th, MA, MCom, MSc, MSW. సో ఇలా వివిధ రకాల అర్హతలు అయితే ఉన్నాయి. జాబ్ బట్టి మీకు అర్హతలు అయితే ఉంటాయి. వయసు 18 నుంచి 38 ఏళ్ళ వరకు అనమాట. సో మనకు యాక్చువల్గా ఫీజు 1000 రూపాయలు ఉంది ఓపెన్ కేటగిరీకి. ఇక మిగతా వాళ్ళకు 900 రూపాయల ఫీజు అయితే ఉంది. మనకు జూలై 9 లాస్ట్ డేట్ అండి. జూలై 9 చాలా జాగ్రత్తగా వినండి. జూలై 9 లాస్ట్ డేట్. శాలరీ అనేది ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క లెవెల్లో అయితే ఉంటుంది. మీ నోటిఫికేషన్ చూడొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో తర్వాత ఏంటి అని చెప్పి చూస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ద్వారా మనకు స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైంటిస్ట్ B, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ఎడిటర్ అని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తుందండి. మొత్తం 462 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాస్ అవ్వాలి. సో కొన్నిటికి వయసు మినిమం 30 ఏళ్ళు, మ్యాక్సిమం 40 ఏళ్ళ వరకు ఉందన్నమాట. నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ UPSC ద్వారా చేసి ఏ ఉద్యోగాలకైనా సరే 25 రూపాయల ఫీజు ఉంటుంది అంతే. ఓకే, ఇంకా SC ST వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు ఉండదండి. సో మనకు లాస్ట్ డేటు జూలై 3 అంటే రేపటితో అయిపోతుంది అనమాట. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. మేల్ ఫీమేల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏంటి అని చెప్పి చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ISRO. సో ISROలో మనకు సైంటిస్ట్ ఇంకా ఇంజనీర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 39 పోస్టులు ఉన్నాయి. BE ఆర్కియాలజీ, తర్వాత BTech, BE వాళ్ళు అప్లై చేయొచ్చు. సో 28 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారంటే 18 నుంచి 28 ఏళ్ళు అనమాట.
రూ. 750 ఫీజు అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల 14 జూలై 14 లాస్ట్ డేట్ అనమాట. మనకు బేసిక్ పే 56,100 ఉంటుంది. మంచి శాలరీ అండి. మనకు దగ్గర దగ్గర 80,000కు పైగా శాలరీ తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా జాబ్ లొకేషన్. ఆన్లైన్లో అప్లై చేయాలి. మేల్ ఫీమేల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఓకే, CDAC అని చెప్పి షార్ట్ ఫామ్లో అంటారు. ఇక్కడ వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ స్టాఫ్ అని చెప్పేసి, ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీర్ అని చెప్పి, ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఇద్దరిని కూడా భర్తీ చేస్తున్నారు. 91 పోస్టులు ఉన్నాయి. BE బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు 30 ఏళ్ళకు 40 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట. సో మనకు ఫీజు అయితే మెన్షన్ చేయలేదండి. మనకు లాస్ట్ డేట్ జూలై 9 అనమాట. ఓకేనా. ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారంటే ఈ నెల లాస్ట్ వీక్లో మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. 37,500 నుంచి 1,10,000 వరకు జీతం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేయాలి. అందరూ అప్లై చేయొచ్చు. మేల్ ఫీమేల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన తర్వాత నోటిఫికేషన్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ECIL. సో ఇక్కడ సీనియర్ ఆర్టిసన్ ఉద్యోగాలు అయితే విడుదల చేస్తున్నారండి. అంటే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో, మెకానిక్లో, ఎలక్ట్రీషియన్లో, ఫిట్టర్లో మొత్తం 125 పోస్టులు ఉన్నాయి. దీనికి ITI పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 7వ తారీఖు. ఈ నెల 7 కల్లా అయిపోతుంది. 23,365 రూపాయలు జీతం అయితే వస్తుందన్నమాట. సెలక్షన్ అనేది రాత పరీక్ష ఉండదు. మెరిట్ బట్టి, అంటే మీకున్న క్వాలిఫికేషన్ మెరిట్ బట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేసుకుంటారు. హైదరాబాద్ జాబ్ లొకేషన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. సో క్లియర్ కదా. తర్వాత మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ద్వారా 241 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి మనకు. ఓకే. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి, లీగల్ ఆఫీసర్ అని చెప్పి, ఇలా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. BSc, బీటెక్, BE ఇంకా ఇలా అర్హతలతో అయితే ఉన్నాయన్నమాట. 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. SC, ST వాళ్ళకు అయితే ఫీజు ఉండదు. లాస్ట్ డేట్ జూలై 17వ తారీఖు. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అయితే మనకు ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లు కానీ అప్లై లింకులు కానీ మన వెబ్సైట్లో ఉంటాయి. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. అవన్నీ లింక్స్ రెడీ చేసి పెడతాను. సో ఓకే. సో మీకు అగ్నివీర్ వాయు అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భర్తీ చేస్తున్నారు. 2,500కు పైగా అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇంటర్ అనేది MPC చదివి ఉండాలి. సో లేకపోతే 3 years డిప్లొమా అయినా చేసి ఉండాలి. ఓకేనా. మనకు వయసు అనేది చూడండి, 2005 అలాగే 2009 ఆ సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. 550 రూపాయలు ఫీజు ఉంటుంది. జూలై 31 లాస్ట్ డేట్ అనమాట. 30,000 రూపాయలు జీతం అయితే ఉంటుందండి. ఇది మనకు తెలుసు కదా, అగ్నివీర్ వాయులో లాస్ట్లో మనకు ఈ మధ్యలో పట్టుకునిందంతా కూడా లాస్ట్లో ఒక 10 లక్షల దాకా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి వీటికి. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందరికీ తెలిసిందే. 3,131 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్ మాత్రమే అర్హత. సో వివిధ మంత్రిత్వ శాఖల్లో మనం జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ మిస్ చేయొద్దు. లాస్ట్ డేట్ జూలై 18, అంటే ఈ నెల 18 లాస్ట్ డేట్ అనమాట. కేవలం 100 రూపాయల ఫీజు ఉంటుందండి. SC, ST వాళ్ళకు, ఫిమేల్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి అయితే అస్సలు ఫీజే ఉండదు. మీ వయసు 18 నుంచి 27 ఏళ్ళ మధ్యలో ఉండాలి. మీరు ఒకవేళ అంటే SC, ST వాళ్ళైతే 5 ఏళ్ళు, OBC వాళ్ళకైతే 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా అంటే వివిధ మంత్రిత్వ శాఖలు కదా, మంచి లైఫ్ అండి కొడితే మాత్రం జాబ్. సో మర్చిపోవద్దు. సో మనకు జూలై 18 లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామ్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేయాలి. అందరికీ అవకాశం ఉంది ఇది అప్లై చేసుకోవడానికి. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచే MTS హవాల్దార్ పోస్టులు వచ్చాయి. మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేసాం ఆల్రెడీ ఇది. సో అయితే ఇక్కడ హవాల్దార్ పోస్టులను మాత్రమే మనకు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో కూడా 1075 అని. కానీ MTSలో ఎన్ని ఉంటాయని చెప్పి మెన్షన్ చేయలేదు. అవి ఇంకా కౌంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో ఇంకా వాళ్ళు లెక్క తీసుకుంటున్నారనమాట. సో మన ఎగ్జామ్ అంటే మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే 3,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. కేవలం 10th మాత్రమే అర్హత అండి. సో మనకు 18 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలాంటి వాటికి వచ్చేసరికి 18 నుంచి 27 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 100 రూపాయల ఫీజు ఉంటుంది. SC, ST వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 24 అండి. ఈ నెల 24 డేట్. అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ డేట్ లాస్ట్ అని చెప్పి. మీరు ఈ వీడియో ఎందుకంటే సో మీరు ప్రతిదీ గమనించండి. ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఆల్ ఇండియా పోస్టింగ్ అయితే ఉంటుంది. లైఫ్ వస్తే మాత్రం నిజంగా మంత్రిత్వ శాఖల్లో అటెండర్ లెవెల్ జాబ్స్ అయితే కొట్టచ్చండి.
ఓకే, తర్వాత మనకు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుంచి ఉన్నాయి జాబ్స్. జూనియర్ టెక్నీషియన్ అని చెప్పి 1850 ఉద్యోగాలు ఉన్నాయి. 10th ITI క్వాలిఫికేషన్ ఉండాలి. 18 నుంచి 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారనమాట. 300 రూపాయల ఫీజు ఉంటుంది జనరల్ OBC EWS వాళ్ళకు. SC ST వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఫిమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు. జూలై 19 లాస్ట్ డేట్ అనమాట. 21,000 బేసిక్ పే ఉంటుందండి. వీళ్ళకి చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 రూపాయల దాకా జీతం సంపాదించుకోవచ్చు అండి. ఆన్లైన్లో అప్లై చేయాలి. జాబ్ లొకేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. ఎవరు మిస్ చేయొద్దు, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి. ఇక మనకు చివరగా చూడండి, రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3 ఉద్యోగాలు మొత్తం 6,238 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. రైల్వే డిపార్ట్మెంట్లో 10th ITI డిప్లొమో డిగ్రీ అర్హతలతో జాబ్ కొట్టాలి అంటే ఇది మంచి అవకాశం. 18 నుంచి 33 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 500 రూపాయల ఫీజు ఉంటుంది జనరల్ OBC EWS వాళ్ళకు. SC ST ఫిమేల్స్కి 250 ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, 500 రూపాయల ఫీజు ఉన్న జనరల్ OBC EWS వాళ్ళకు ఎగ్జామినేషన్ అటెండ్ అయితే 400 రూపాయలు రిటర్న్ అవుతుంది. అంటే 100 రూపాయలు మాత్రమే ఫీజు అనమాట. అదే SC ST ఫిమేల్స్కి 250 రూపాయలు ఫీజు ఉన్నా కూడా మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మొత్తం రీఫండ్ అయిపోతుంది. అంటే మీకు జీరో అని అర్థం. సో రైల్వే డిపార్ట్మెంట్లో అంతే, మీ అందరికీ తెలుసు. ఇక జూలై 28 లాస్ట్ డేట్ అండి. ఈ నెల 28 లాస్ట్ డేట్ అనమాట. సో అందుకే చెప్పాను, ఈ జూలై 2025లో 19,859 ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. చూసారా ఎన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో. మీకు ఇవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని దగ్గర 35,000 రూపాయలు శాలరీ వస్తుంది. కొన్నిటికైతే 29,200 రూపాయల శాలరీ బేసిక్ పే ఉంటుందన్నమాట. వీళ్ళకు 60,000 వరకు శాలరీ తీసుకోవచ్చండి. రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేయాలి. సో క్లియర్ కదండి, మీకు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, లాస్ట్ డేట్ ఏంటి, వయసు ఏంటి, అర్హతలు ఏంటి అంటే ఒక బ్రీఫ్గా సో మీకు ఒక వీడియోలో అర్థం కావడానికి చెప్పాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అలాగే కింద నోటిఫికేషన్ లింక్స్ ఉన్నాయి మన madhujobs.com వెబ్సైట్లో. సో అక్కడ అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి అప్లై చేసుకుంటేనే కదా సెటిల్ అయ్యేది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.